ఏమైందిరా? ఏమైంది అడుగు. రే శంకర్, శంకర్, రే భయంగా ఉందిరా, నువ్వు వెళ్ళి చూసిరా. రే మీకైనా పర్లేదు, ఇక్కడేదో చూపించింది, నాకైతే రిసార్ట్ లోనే సినిమా చూపించింది. రే దెయ్యం ఎవరు కనిపెట్టేశావరా? అవును. ఎవరా? ఏంట్రా కృష్ణ డబల్ డబల్ గా కనిపిస్తున్నాడు? తను కృష్ణ కాదు, రామ్. రామా? అవును, కృష్ణ పక్కనే నుంచున్నది రామ్ ఆత్మ. ఆత్మ? అయితే కృష్ణ దెయ్యం నైట్ అయితే ఎటు వెళ్ళిపోతున్నాడు? పొరాని అంతా నీ వల్లే. ఈ ట్రిప్ అంత అవసరమా? నన్ను ఎందుకంటావరా? కృష్ణ ప్లాన్ చేసిన ట్రిప్ ఇది, వాడి మిమ్మల్ని కన్విన్స్ చేయమన్నాడు. ఏంటి, కృష్ణ ఈ ట్రిప్ ప్లాన్ చేశాడా? అవునరా, రఫీక్ అరవింద్కి గొడవ అంట, ఇద్దరిని కలుపుదామని ఈ ట్రిప్ వేశాడు. రే మేము గొడవ పడింది చిన్న మ్యాటర్ కోసం, తర్వాత మేము మాట్లాడుకున్నాగా. మీరు ఒక విషయం గమనించారా? రే కృష్ణ గుడికి రానని చెప్పారా? అవును కదా. రే అనుమానమే లేదు, కృష్ణనే మీడియం, కృష్ణనే రామాత్మ ఆవహించింది. ఎవరేంటారా? ఎవరా? ఆగిపోయింది. ఏంట్రా? ఎవర్రా? కృష్ణరా. వాడిప్పుడు కృష్ణలో ఉన్నాడా లేక రామ్లో ఉన్నాడా తెలియడం లేదే. రే పైన అరవింద్ పడుకున్నారా? రే వాడిని లేపి విషయం చెప్దాం రండ్రా. సరే. ఎందుకు వాడిని బయట ఉంచుతున్నారు? కృష్ణ దేం పట్టిందిరా? చాలా ఆక్రోషంగా ఉన్నారా? రామాత్మ రాములాగానా? ఏంట్రా అవుతున్నారు? వెళ్ళి పడుకోండిరా. కృష్ణని రామాత్మ ఆవహించిందిరా, నా మాట విను. వాడు బతుకుడుగా లవ్ చేసి టార్చర్ పెట్టాడు, ఇప్పుడు దయ్యం టార్చర్ పెడుతున్నారా? పిలుకోరా వాడు. ఆయన పేరెంట్స్ ని కన్విన్స్ చేయలేని వాడు ఎందుకు లవ్ చేయాలి, ఎందుకు చావాలి? దీనంతటికీ కారణం ఆయేషని రామ్ గారిని వల్ల వేసుకుంది. ఆయిషా గురించి తప్పగా మాట్లాడకండి. నీకు తెలియదు అరవింద్, అంతా అమ్మాయి వల్లే. ఆ అమ్మాయి వల్లే వాడు చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ అమ్మాయి కోసమే మళ్ళీ రామ్ ఆత్మలా వచ్చాడు. ఏమీ జరగనట్టు తను రామ్ గారికి పంగనామాలు పెట్టి ఎలా తిరుగుతుందో చూచుడు. రామ్ గారు చావకుండా ఈ ఆయేష చచ్చుంటే బాగుండే. తన గురించి మాట్లాడదని చెప్పాను కదా. రే అలా మాట్లాడుతున్నావు? వాడి గురించి మాట్లాడితే నీకేంట్రా? అరవింద్, అరవింద్, రే అరవింద్. రామ్, రామ్. రామ్,
నాకు భయంగా ఉందిరా. ఆయేషా గురించి తప్పుగా మాట్లాడొద్దని చెప్పానా? నాకు కావాల్సింది అరవిందే, మీరు కాదు. రే రామ్, అరవింద్ మన ఫ్రెండ్ రా. ఎవడ్రా ఫ్రెండ్? వాడొక ద్రోహిరా. వాడు చావాలి, చస్తాడు. అది ఈ రోజే నా చేతిలోనే చస్తారా. రే అరవింద్, అరవింద్ రే తల తెరవండ్రా, తెరుస్తారా లేదా? తెరవండ్రా. దెయ్యం దెబ్బ అంటే ఇదేనేమో. నన్ను బయట పెట్టి తెలిపేశారంటే ఇదే మాట్రా? ఏంటి ఆట? ఒక్కొక్కడికి భయంతో బాడీ పార్ట్స్ అని ఎక్కడక్కడ బిగుసుకుపోతుంటే ఆట అంట ఆట. ఏంట్రా వీడి వాగుడు? అరవింద్కి ఏమైంది? మావా, వాడు అరవింద్ కాదురా, నీ తమ్ముడు రామ్. ఏంటి రామా? నోటుకొచ్చినట్టు వాగుతున్నారేంటి? తన్నులు తింటారు. తను తిన్నాం. రాత్రి అయిందంటే నువ్వేమో కనిపించకుండా పోతున్నావు. ఎవరో అటు వెళ్ళినట్టు అనిపించింది. ఏంటో చూద్దామని వెళ్ళాను. తలుపులు ఒటంతరాపై మూసుకున్నాయి. తలుపు తెరవడానికి కిటికీ తెరితే ఏదో దెయ్యం చూసినట్టు మారిపోతారేంటి? సారీ మామా, నువ్వే దెయ్యం అనుకుని మేమంతా నిన్ను బయటికి నెట్టి తలుపేశాం. కానీ ఆ అరవింద్ గడారా దెయ్యం. ఏంట్రా మీరు అనేది? చూడరా, ఉదయం తీసిన ఫోటో. ఏంట్రా ఇది? ఇదేరా నిజం. అరవింద్ ఒక ద్రోహి, వాడు చావాలి, చస్తాడు అంటూ అరిచి వాడు స్పృహ తప్పి పడిపోయాడు రా. నా అనుమానం కరెక్టే అనిపిస్తుందిరా. ఏంటి అనుమానమా? అంటే ఆల్రెడీ నీకు దీని గురించి తెలుసా? తెలుసు, కానీ రాము దీని వెనకాల ఉంటాడనుకోలేదు. ఏంట్రా ఏమైంది అరవింద్కి? 7 నెలల క్రితం అరవింద్ వాళ్ళమ్మ నాకు ఫోన్ చేసింది, ఏదో ప్రాబ్లం అని. నేను వాడి ఇంటికి వెళ్ళి వాడితో మాట్లాడడానికి ట్రై చేశాను. కానీ వాడు చాలా వైలెంట్గా బిహేవ్ చేశాడు. ఒక స్టేజ్లో వాడిని ఎవరు కంట్రోల్ చేయలేక హాస్పిటల్లో చేర్పించాల్సి వచ్చింది. 2 నెలలు ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాడు. రాము ఆత్మహత్య వాడిని ఎంతో బాధించిందని డాక్టర్ చెప్పారు. రాము సూసైడ్తో మీ వాడు బాగా అప్సెట్ అయ్యాడు. రాము చావుకి తనే కారణం అనుకుంటున్నాడు మీ అబ్బాయి. ఆ మానసిక ఒత్తిడే తనని ఈ స్థితికి తీసుకొచ్చింది. ఇప్పుడు కొంచెం నార్మల్ అయ్యాడు. ఇప్పుడు మా అబ్బాయి నార్మల్ అయ్యాడు కదా, ఇకపై ఏ సమస్య ఉండదుగా. అది మీ అబ్బాయి చేతుల్లోనే ఉంది. అతను ధైర్యంగా ఉంటే ఏ ఆత్మలు ఏమీ చేయలేవు. కానీ ఆత్మకి వేరే శరీరం దొరికేంత వరకు మీ అబ్బాయి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. వాడెక్కడుంటే పాతవన్నీ మర్చిపోలేడని మలేషియాకి పంపించి బిజినెస్ చూసుకోమని చెప్పాం. ఎందుకు ఇదంతా మా దగ్గర దాచావు? అరవింద్ ఇంట్లో ఏదో ప్రాబ్లం ఉందని తెలుసురా. అదేదో వాడే చెప్తాడులే అనుకున్నాం. అరవింద్ పోయిన నెల మలేషియా నుంచి వచ్చేసాడు. ఏ సమస్య రాలేదే? రాలేదు సరే, కానీ నార్మల్ అట్మాస్ఫియర్లో ఉంటేనే వాడికి పూర్తిగా నయమైందో లేదో తెలుస్తుంది అని డాక్టర్ చెప్పారు. అందుకే వాడు ఫంక్షన్స్, పార్టీస్ అంటూ అటెండ్ అవుతూ ఉన్నాడు. ఇవన్నీ తెలుసు కూడా ఎందుకు ఈ ట్రిప్ అరేంజ్ చేసావు? పెళ్లికి ముందు వాడిని టెస్ట్ చేయడానికి ఈ ట్రిప్ ఏరా రేయ్, ఏమనుకుంటున్నా మనసులో? నువ్వు ట్రిప్ వేయడానికి మేమే దొరికావు నీకు? నువ్వే కదా ట్రిప్పు అన్నావు. వేయమంటే దయ్యంతో వేస్తావా? ఏయ్, తెంగరోళ్ళ మాట్లాడుకో.
అరవింద్కి మంచి చేయడానికి వీడు ఆ పని చేశాడు. ఓ ఇప్పుడు నువ్వు వాడికి సపోర్ట్ చేస్తున్నావా? రేయ్ నువ్వు కొంచెం నోరు మూసుకుంటావా? పోరా.